హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజైతే చక్కగా కేక్ చేసుకుందామండి. చూడండి, కేక్ కోసం అయితే మైదా పిండి తీసుకుంటున్నాను. 1.5 కప్పు మైదా పిండి అయితే తీసుకొని ఇలా జల్లెడ పట్టుకుంటున్నాను. చూడండి, ఈ కప్పుతో తీసుకున్నాను. 1.5 కప్ అన్నమాట మైదా పిండి తీసుకున్నాను. దీంతో 1 కప్పు వేసేసి స్ట్రైనర్లో వేసేసి జల్లించాను. ఇంకా మరొక 1/2 కప్పు ఇప్పుడు తీసుకొని జల్లించుకుంటున్నాను. చక్కగా ఈరోజు మార్బుల్ కేక్ అయితే చేసుకుందాము. చూడండి, అన్ని కొలతలతో చెప్తాను. పంచదార అయితే ఈ కప్తో ఫుల్గా కాదండి, కొద్దిగా తీసేసి తీసుకున్నాను. కొద్దిగా తగ్గించేసి పంచదార అయితే తీసుకున్నాను. తర్వాత మిక్సీ బౌల్లో వేసేసుకొని చక్కగా పౌడర్ అయితే చేసేసుకున్నాను. చూడండి, పంచదార కూడా ఇలా పౌడర్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా వేస్తే పిండిలో అన్నీ కూడా చక్కగా కలుస్తాయండి. మనం ఈ స్ట్రైనర్తో అన్నీ వేసుకుంటే చక్కగా పిండిలో అన్నీ మిక్స్ అవుతాయి బాగా. తర్వాత ఇదైతే బేకింగ్ పౌడర్ అండి. 1.5 కప్ 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ అయితే 1.5 స్పూన్ తీసుకున్నాను. తర్వాత ఇవన్నీ కూడా డ్రైగా ముందు కలుపుకోవాలి. అన్నీ వేసేసాం కదా, మైదా పిండి, పంచదార, బేకింగ్ పౌడర్ అన్నీ వేసేసాం కదా కేక్ తాలూకుది. తర్వాత ఇప్పుడైతే ఎగ్స్ కూడా 4 తీసుకున్నాను. ఇదైతే వెనీలా ఎసెన్స్ అండి. 4 ఎగ్స్ అయితే మిక్సీ బౌల్లోకి ఇలా వేసుకొని అందులోనే వెనీలా ఎసెన్స్ కూడా 1 స్పూన్ తీసుకున్నాను. చక్కగా మిక్సీ పట్టేశానండి. ఇంకా మనకి బీట్ చేసే పని లేదు. ఎగ్స్ అయితే మిక్సీలో వేసేసుకున్నాను. చాలా బాగా వస్తుందండి ఫ్లఫీగా కేక్ అయితే. చూడండి, వెనీలా కూడా ఎసెన్స్ కూడా వేసేసి ఎగ్స్ అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. అది ఇందులో వేసేసి చక్కగా కలిపేయడమే. బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈ కప్పుతో కింద గీత వరకు ఆయిల్ వేసుకున్నాను. అంటే ఈ కప్పుతో పావు వాట అన్నమాట. కింద గీత ఉంది కదా, అక్కడికి వేసుకున్నాను ఆయిల్ అయితే. ఆయిల్ వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత మిల్క్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, మిల్క్ కూడా చిన్న గ్లాస్తో చాలండి, కొద్దిగా. అన్నీ వేసేసి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. మనం వేసినవన్నీ చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత కోకో పౌడర్ అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఫస్ట్ వేసుకున్నాను. తర్వాత ఇంకో స్పూన్. చూడండి, కోకో పౌడర్ కూడా వేసేసాను.
వేరే గిన్నెలోకి ఇలా కోకో పౌడర్ తీసుకొని ఇప్పుడు ఇది మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కొద్దిగా వేసి ఇందులో కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. మనం చేస్తున్నది మార్బుల్ టైప్ కేక్ కదండి, డిజైన్ లాగా వస్తుంది. అలాగా ఈ కలర్లో కొద్దిగా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. మొత్తం కాదు, ఇలా కొంచెం. చక్కగా కలిసిపోయింది కదా. తర్వాత ఈ రెండు ఇలా పక్కన పెట్టుకొని కేక్ ఎందులోనైతే మనం బేకింగ్ చేస్తామో అది దానికి చక్కగా ఆయిల్ పట్టించేసి, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా మనం బ్రష్తో అప్లై చేసేసుకొని ఫస్ట్ అయితే ఈ కలిపేసి పెట్టుకున్నాం కదండి, ఇదైతే వేసేస్తున్నాను. చూడండి, ఇదంతా 31st నైట్ చేసామండి. చూడండి, చక్కగా మనకి నచ్చిన డిజైన్లో ఇలా వేసుకోవచ్చు. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కమెంట్స్లో చెప్పండి. మీకు కూడా నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్స్లో చెప్పండి. ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం వేరే స్టైల్లో మార్చుకొని చేసుకుంటే కొత్తగా ఉంటుంది కదండి. చూడండి, 2026 నైట్ 12 కట్ చేస్తాం కదండి, ఇంకా అందుకనేసి 2026 అనేసి వచ్చేలాగా డిజైన్ చెక్కాము. చూడండి, తర్వాత మా ఇంటి ముందున అయితే ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అనేసి కొంచెం రాసాము కలర్స్తో. ఎక్కువగా స్పేస్ లేదండి, నేనైతే పెయింట్తో ముగ్గులు వేసేసాను కదా, అవి కొంచెం వదిలేసి అలా ఉన్నాయి. తర్వాత ఆ రోజు 31st నైట్ అయితే కింద మేము సెలబ్రేషన్ చేసుకున్నామండి. క్యాంప్ ఫైర్ పెట్టుకొని చక్కగా అందరూ డ్యాన్సులు హ్యాపీగా ఎంజాయ్ చేసాము. నైట్ 1 గంట వరకున్న మా అపార్ట్మెంట్లో అందరం కూడా. చూడండి, బాంబులు కూడా పేల్చుకొని చాలా సరదాగా అయింది. కేక్ కట్ చేసాము, తర్వాత ఇంకా స్నాక్స్ అయ్యి తిన్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేసామండి అందరం. చూడండి, పిల్లలందరూ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. చూడండి, హ్యాపీగా అలా 1 గంట వరకు కిందే అయిపోయింది. అందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని సరదాగా గడిపామండి. మీకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఆ రోజు పెట్టవలసింది అలా లేట్ అయిపోయింది. పండగ కదండి, అన్ని పనులు ఇవి అవి చూసుకొని వీడియో ఎడిట్ చేయడం ఇవన్నీ లేట్ అవుతున్నాయి. అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. తర్వాత మా ఇంటి ముందైతే ఇలా ముగ్గు వేశాను, హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను. పేర్లు అయితే ఒక సైడ్కి అలా రాశానండి. పెయింట్తో ముగ్గులు వేసేసాను కదా, ఇంకా అక్కడ వేస్తే బాగోదని ఇలా ఒక సైడ్ని అయితే ఇలా రాశాను. మళ్ళీ పెయింట్లు తెప్పించి ముగ్గు వేసేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇదైతే పులిహోర సేమియా అండి. 5వ వారం బాబా పూజ, లాస్ట్ వారం అండి ఇది.
ఇంకా న్యూ ఇయర్ రోజే లాస్ట్ వారం పూజ చేశాను. చూడండి, సంవత్సరం ఫస్ట్ రోజే ఇలా సాయిబాబా పూజ కూడా లాస్ట్ వీక్ చాలా హ్యాపీగా చేసుకున్నానండి. ఇంకా పూజ అంతా చేసేసి మందిర్కి వెళ్ళి చక్కగా ప్రసాదాలు అవి పంచేసి ఇంకా 5 ఆడవాళ్ళకైతే తాంబూలం, జాకెట్ ముక్క అన్నీ పెట్టి తాంబూలం అయితే ఇచ్చానండి. తర్వాత బాబా గారికి ఇలా పాలాభిషేకం కూడా చేసుకున్నాను ఇంట్లోనే. సంవత్సరం మొదటి రోజు ఇలా పూజ అయితే చేసుకొని హ్యాపీగా గడిపామండి. ప్రసాదాలు కూడా సేమియా పులిహోర చేశాను. చూడండి, సేమియా పులిహోర చేశాను. ఇంకా మందిర్లో పంచడానికి బూందీ కూడా తెప్పించాను. ఇంకా మా అపార్ట్మెంట్లో కూడా అందరికీ పంచేసి ఇంకా మందిర్లో కూడా ఇచ్చేసాను. ఇగోండి, ఇలా జాకెట్ ముక్క, తాంబూలం, తర్వాత సాయిబాబా బుక్ కూడా కథ చదువుతాం కదా, ఈ పూజా విధానం సాయిబాబా దివ్య పూజ పుస్తకం అండి అది. ఇంకా మందిర్కి అయితే వచ్చాము. ఇగోండి, చక్కగా దర్శనం చేసుకొని ఇలా ప్రసాదాలు అవి పంచేసి తాంబూలాలు ఇచ్చేసి హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.